ఐపీఎల్ తొలి చైర్మన్ లలిత్ మోదీ మరోసారి ప్రేమలో పడ్డారు. రీమా భౌరితో 25 ఏళ్లుగా తనకున్న స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని తెలిపాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ విషయాన్ని లలిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా వ్యాపార కుటుంబానికి చెందిన లలిత్ మోదీ ఢిల్లీలో జన్మించారు. ఐపీఎల్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన అతడు అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం విడిచి పారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్లో తలదాచుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. అయితే లలిత్ ప్రాణంగా ప్రేమించిన మినాల్ క్యాన్సర్తో పోరాడి దురదృష్టవశాత్తు 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ గత ఏడాది విశ్వసుందరి సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి సంచలనానికి తెరతీశాడు. అనంతరం ఆమెను బెటర్ హాఫ్ అని సంబోధిస్తూ పెళ్లి వార్తలకు ఊతమిచ్చాడు. అయితే ఆ తర్వాత ఇద్దరూ వీటిని ఖండించడంతో ఊహాగానాలకు చెక్పడింది. అయితే తాజాగా 61 ఏళ్ల లలిత్ మోదీ తాను మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలపడం విశేషం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటూ రీమా భౌరితో ఉన్న ఫోటోలతో కూడిన వీడియోను లలిత్ మోదీ షేర్ చేశాడు.